ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ, ముఖ్యంగా పోలవరంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక శాపంగా మారిందని ఆయన విమర్శిస్తున్నారు. ఇది నిజమేనా? ఇది వినడానికి ఎవరికైనా కొంచెమైనా దీంట్లో సత్యం ఉందే అని మనం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో 2 సంవత్సరాల పాటు కరోనా ఉన్నప్పటికీ తను చెప్పిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఇంకొకవైపు మీరు ఉన్నటువంటి కాలంలో కేవలం 48 గేట్లలో ఒక గేటు మాత్రమే ఎన్నికలకు ముందు హడావుడిగా పెట్టేసి, అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందంటే ఎవరికి తెలియకుండా, అంటే అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు ఒక స్ట్రక్చర్ అనేది లేదు. మనం ఎక్కడైనా దాని ఫోటోలు చూడాలన్నా ఉత్త కొండల మధ్య ఒక నది మాత్రమే కనపడింది, కానీ కొండలకు మధ్యలో గేట్లు ఉండడం, దానిపైన ఇది ఉండడం, ఒక స్పిల్వే ఉండడం, ఇలాంటి నిర్మాణాలన్నీ ఎవరి కాలంలో వచ్చినాయి? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్ట్రక్చర్గా ఎప్పుడు కనపడింది? జగన్మోహన్ రెడ్డి కాలంలో కదా. ఎందుకు సార్ ఇంత అబద్ధాలు? ఎప్పుడు అధికారం లేకొచ్చిన ఇదే అబద్ధాలు, ఇదే మోసాలు. మీరు అప్పుడు కేవలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ కట్టి, అది కూడా తర్వాత కాలంలో డ్యామేజ్ అయితే దానికి కారణం మీరే అని ఈ మధ్యకాలంలో రిపోర్ట్లు వచ్చే, అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి మాట్లాడుతున్నారే. ఎవరి చేతగాంతనం? అసలు ఈ రాష్ట్రంలో ఎవరి చేతగాంతనం అనేది మనం ఏమైనా చూస్తే, 2014కు ముందు రాష్ట్ర విభజన జరిగే సమయంలో మీరు అడ్డుకుంటే స్థానంలో ఉండి అడ్డుకునేంత శక్తి ఉన్నప్పటికీ, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోకుండా అడ్డుకోవచ్చిన మీరు రకరకాలుగా మాటలు మార్చి 5 లక్షల కోట్లు ఇవ్వండి, మేము కొత్త రాజధాని కట్టుకుంటామని ఒక పారి, ఇంకొక పారి వద్దు అని ద్వంద్వ నీతి, ద్వంద్వ కథలు, తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం రకరకాలుగా ప్రవర్తించి రాష్ట్రాన్ని విడగొట్టి ఎవరు చేతగాంతనం? ఇప్పుడు ఏమంటున్నారు రాష్ట్ర ప్రజలు కానీ, ఏమి తెలంగాణలో కానీ, అదే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేదా అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కదా. మీరు మరి అంత సీనియర్గా ఉండి ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోయినరు? మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర విభజన అనేది సమన్యాయంగా జరగలేదు, సంబద్ధతంగా జరగలేదు, అన్యాయం జరిగిపోయింది రాష్ట్రానికి అంటున్నారు. ఆ రోజు ఏం చేసిండ్రు మీరు? సరే, అలా జరిగిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి మీరే కదా. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి మీరే కదా. ముఖ్యమంత్రిగా మీరు ఉండడమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో మీకు భాగస్వామి. మీరు కూడా అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. మీరు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఇంకా ఏమంటున్నారు? ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయలేదు అంటున్నారు. మంచిదే, కానీ కేవలం ముంపు మండలాలు ఒకవేళ కలపలేదనుకో, మీరు ముఖ్యమంత్రి కాకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండేవాళ్ళ కాదు కదా. ఎందుకు? ఏదో సామెత చూడండి, ఎక్కడ దేనికి లింకు లేకుండా ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీ కాలంలో మీరు సద్వినియోగం చేసుకోకుండా చేయడం చేత కాకుండా, కేంద్రంలో మీరు వాళ్ళతో కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ నిధులు రాబట్టుకుని చేతగాక మళ్ళీ గత ప్రభుత్వం మీద విమర్శలు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? పోలవరం లేట్ అయింది కాబట్టి పట్టిసీమను కట్టినామన్నారు. సరే, పట్టిసీమ ద్వారా నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఆ నీళ్ళు ఏమన్నా జీవులు మీరు రాయలసీమకి ఇచ్చిండ్రా? మళ్ళీ రాయలసీమ ప్రాంతంలోకి వచ్చి నేను పట్టిసీమ నుంచి కృష్ణా నీళ్ళు రాయలసీమ ప్రాంతానికి తరలించినానంటారు. అది అబద్ధం కాదా? అది మోసం కాదా? ఎన్ని రోజులు సార్ ఈ మోసాలు, ఈ కుట్రలు? ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారని, రాసేవాళ్ళు మీ వాళ్ళు ఉన్నారని, చూపించేవాళ్ళు మీ వాళ్ళు ఉన్నారని ఇది బట్టేది మాట్లాడడమేనా? ఇంకా ఏమంటున్నారు మీరు? ప్రతిదీ కూడా గత ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఈ కాలం మొత్తం మాట్లాడినాం. మీరు రీసెంట్గా కూడా 2014, 2019లో మీరు కొన్ని రోజుల పాటు బీజేపీతో అంటకాగి వాళ్ళతో భాగస్వామ్యంగా ఉండి, వాళ్ళు ఏదో నిధులు ఇవ్వలేదనే ఉద్దేశంతో, రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కరెక్ట్ 1.5 సంవత్సరం ముందు వాళ్ళతో విభేదించి బయటకు వచ్చి మీరు ఏమన్నారు? రాష్ట్రానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని ఆ దీక్ష, నవనిర్మాణ దీక్ష, ఈ దీక్షలు ఆ దీక్షలని నల్ల వస్త్రాలు ధరించి రాష్ట్రమంతా ఏదో జరిగిపోయిందన్నప్పుడు చేసింది మీరు కాదు. అంతకుముందు ఏమన్నారు? రాష్ట్రానికి ముఖ్యంగా
తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైనది కదా. పోలవరంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది కూడా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి హామీ కదా. అప్పుడు మీరేమన్నారు? ప్రత్యేక హోదా ఇచ్చి ఏమొస్తుందని అన్నోళ్ళని ఎగతాళి చేయలేదా? మళ్ళా అదే తర్వాత మీరు బీజేపీతో విభేదించినప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగలేదా? అంటే ఎవరి చేతగానితనం అక్కడ? అంటే మీకు ఎట్లా వచ్చి అట్లా మాట్లాడడం, ఒకవేళ మీరు ఏదైనా చేయలేకపోతే ఏరే వాళ్ళ మీద వేయడం, వాళ్ళ చేతగానితనం అనడం. వాస్తవంగా ఏంది? మీ చేతగానితనం అది. అలా ప్రత్యేక హోదా పక్కన పెట్టేసిండ్రు. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. రైట్. తాను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ అంశాల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవి నెరవేర్చుకోవడం జరిగింది. చాలాసార్లు బహిర్గతంగానే మోడీ గారి ముందునే చెప్పిండు, సార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ అని. కానీ ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ దృష్ట్యా వీళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడిందా? ఓడిపోయి ఎక్కడ ఇబ్బంది అయిద్దని మీరే స్వయంగా మీ పక్క ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి, అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ టయానికి మెల్లగా బీజేపీతో స్నేహం చేయాలనే కుట్రబుద్ధితో అదే జరిగింది. మళ్ళీ 2024 వచ్చేసరికి మీరు బీజేపీతో స్నేహం చేసి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సరే, పొత్తు పెట్టుకొని గెలిచింది. ఇప్పుడే గెలిచిండ్రు. ఇప్పుడు గెలిచిన తర్వాత అయినా 2014 నుంచి 2019 మధ్యలో ఉన్న ఏ సమస్యలు అయితే చెప్తున్నారో అవే కదా ఇప్పటికి కూడా ఉండేది. అప్పుడు చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అవే సమస్యలు చెప్తున్నారు. ఏదో కొత్తగా ఈ కృష్ణా గోదావరి నదులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తెచ్చినట్టు ఏమనంటే మార్తకు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల విశాలమైన తీర ప్రాంతం ఉందని. ఎవరొచ్చినా తీర ప్రాంతం ఎక్కడికి పోద్ది? అనవసరమైన మాటలు, అనవసరమైన కథలు. ఇంకా మీరు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఐకానిక్గా ఉండాలని, రాష్ట్రానికి ఎవరైనా విశిష్ట అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఋషికొండ దగ్గర అన్ని హంగులతో కూడినటువంటి మంచి సౌకర్యవంతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మిస్తే మీరేమన్నా విజిట్కి పోయి ఏమన్నారు? చాలా బాగుంది, ఇంతవరకు ఎక్కడ చూడలేదన్నారు. దాన్ని ఎలా వినియోగించుకొని మీకు చేతగావడం లేదే. ఎవరు చేతగాంతనం? ఒక ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను ఎలా వినియోగించుకోవాలో చేతగాక విమర్శలు చేస్తున్నారే. ఎవరు చేతగాంతనం ఇక్కడ? ఇంకా మీరు ఎలక్షన్స్కి ముందు మొన్న 2024లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ అమలు చేయని చేతగాక గత ప్రభుత్వం మీద, గత ముఖ్యమంత్రి మీద మీరు నిందలు మోపుతున్నారే. ఎవరు చేతగాంతనం? మీరు ఇచ్చిన హామీలకు గత ప్రభుత్వం ఎట్ట బాధ్యత వహిస్తుంది? మీ చేతగాంతనాన్ని జనాలు కనపడకూడదు, వినపడకూడదని గత ప్రభుత్వం మీద ఎలా వేయగలుగుతారు మీరు? ఏమనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని. ఈ మధ్యకాలం చూసినాం కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై కూడా మీరు ఎన్ని రకాల మాటలు మార్చిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక రకమైన అప్పులు చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిన ఒక రకమైన అప్పులు చెప్పిర్రు, మళ్ళీ ఇప్పుడు ఒక రకమైన అప్పులు చెప్తున్నారు. ప్రతిదీ అంతే. ఒక్కటన్నా నిజం చెప్తున్నారా మీరు రాష్ట్ర ప్రజలకు? కానీ అన్నీ అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. మళ్ళీ ఎవరి మీదో చేతగాంత అనమాట. ఇన్నిసార్లు చెప్తుండే కదా సార్, మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ అని. మీ హయాంలో కనీసం దానికి అనుమతులను తెచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేసి దాని నిర్మాణం ఈరోజు కొనసాగుతుందంటే ఎవరు చేసింది దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదేవిధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిల్లో 5 ఓపెన్ అయ్యి ఆల్రెడీ కోర్సులు కూడా రన్నింగ్లో ఉంటే మిగతా వాటిని చేయడానికి చేతగాక ఈ మధ్యకాలంలో మీరు వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారే. ఎవరి చేతగాంతనము? ఇంకా ఆయన మాట్లాడతాడు, ఆరోగ్య శాఖ మంత్రి. వద్దులేండి, ఎందుకు ఆయన గురించి అవగాహన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీరు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకునే శక్తి లేక ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా ముఖ్యం మీరే కదా, చాలా ముఖ్యమైన కీలకమైన భాగస్వామి మీరే కదా. అయినా కూడా వాళ్ళు గట్టిగా అడగడం లేదు. మళ్ళీ కారణాలు ఎందుకు తెలియదు. అదే విభజనకు ముందు, ఒకవేళ విభజన జరిగిన తర్వాత అయినా రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడికి రాజధానికి ఉన్నప్పటికీ అక్కడి నుంచి సేవలు ఉపయోగించుకోకుండా మీకేదో వ్యక్తిగత ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడికి వచ్చేసి లేనిపోని నానాక టెంపరవరీ ఖర్చులని చేసి ఇప్పుడు ఇంతగా అమరావతి అంటున్నారే. అమరావతిలో ఏ ఒక్క నిర్మాణమైన శాశ్వత నిర్మాణం కట్టిందా? మీరే అంటున్నారు కదా. ఇప్పుడు కట్టిన అసెంబ్లీ కానీ సచివాలయాలు కానీ ప్రతిదీ టెంపరవరీ అంటున్నారు. అదంతా డబ్బులు దుర్వినియోగమే కదా, అదంతా వేస్టే కదా.
అదే గిన ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించి మెల్లమెల్లగా ఒక్కొక్కటి శాశ్వత భవనాలు కట్టుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బర్డెన్ తగ్గి ఉండేది. అది ఎవరి చేతగాంతనం? ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని, అసెంబ్లీలో రెండో పక్షం లేదు కదా అని మొత్తం వన్ సైడ్గా మాట్లాడుతూ ఆడ మిమ్మల్ని వారించేవారు ఎవరు లేదని, ఎటు మీరు చెప్పేది మీ పత్రికలు మీ పేపర్లో వస్తుందని నమ్మేవాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేసి పక్కన వాళ్ళ మీద శాతగాంతనం అంటున్నారే. అసలు శాతగాంతనం ఎవరి మీద? ఎవరిది? ప్రత్యేకవాదం వల్ల ఏమొస్తుందన్నారే, కొన్ని రాష్ట్రాల ప్రత్యేకవాదం ఉందే, మరి ఇప్పటికి కూడా నితీష్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారే, బీహార్ ముఖ్యమంత్రి గారు. మరి దాని యొక్క ఎందుకు అడుగుతున్నారో మీకు అర్థం కావట్లేదా? ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అవుతున్నా కూడా విశాఖ ఉక్కు మీద ఎటువంటి స్పష్టత లేదు. కొన్ని రోజులేమో వేరే దాన్ని కలిపేస్తామంటారు, కొన్ని రోజులు మేమే రన్ చేస్తామంటారు, రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా 2024లో మీరు కూటమిగా వచ్చి గతంలో ఏదో తప్పు అయిపోయింది, ఈ వాటి నేనే హామీ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక ఎన్నికల సభల్లో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడైనా మీరు ఘాటుగా అడుగుతున్నారా? ప్రతిదీ 2014 నుంచి 19 వరకు ఏ సమస్యలు అయితే ఉంటాయో అదే సమస్యలు ఢిల్లీ పోయినప్పుడు మేము అడిగినాం, వాళ్ళు విన్నారు, ఇస్తామన్నారు, చూస్తామన్నారు. ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు? పోలవరం గురించేనా? 2027కు పూర్తి అయ్యే అవకాశం ఉంది అంట. ఎన్ని రోజులు సార్ ఇది? ఫస్ట్ టర్మ్లోనే మీరు పూర్తి చేస్తామని చెప్పి ఇంత గట్టిగా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భాగస్వామి కాదు. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకున్నప్పుడు అంతో ఇంతో మీరు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది మీకు. ఇన్ని రకాల పనులు మీరు చేసి మళ్ళీ ఎవరో చేతగాంతనం అంటారు. పోలేండి, వాళ్ళ చేతగాంతనం అనుకుంది. ఇప్పుడు మీ చేతగాంతనమే కదా, చేయండి. మరి ప్రతి స్పష్టంగా చేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన పనులు ఏం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు సార్ మీరు? ఎన్నికలకు ముందు అన్ని ప్రాంతాలు సరే ఒక రైట్, మీ నినాదం ఒకటే రాజధాని, ఒకటే రాజధాని ఉంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అటువైపు వాళ్ళకి అన్యాయం జరగకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఉన్నంతలోనే ఒక ప్రాంతానికి అన్యాయం జరగకూడదు, ఇంకో ప్రాంతానికి పూర్తిగా న్యాయం జరగకూడదు ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ భాగంలో సరే కోర్టుల్లో కేసులు రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ, కొన్ని సాధ్యం కానప్పటికీ ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో రాయలసీమకు, కర్నూలుకు హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, లోకాయుక్త కానీ, ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న కార్యాలయాలు అక్కడ పెడితే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాటిని తీసుకొచ్చి అమరావతిలోకి పెట్టాలని చూస్తున్నారు. ఇంకా ఘోరమైంది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కడపలో ఎప్పటి నుంచో ఉంటే ఆ బ్యాంకుని ఇప్పుడు తీసుకొచ్చి మీరు అమరావతిలో పెట్టాలనుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గపు ఆలోచన! అసలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది కడపలో ఒక 6 జిల్లాలకు సంబంధించి అక్కడ ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నారే, ఎంత దుర్మార్గం అది! అంటే ఇంత ముందర సేమ్ అదే తప్పు. ఒకప్పుడు ఎక్కడ ఏది అభివృద్ధి చేయకుండా మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేసి రాష్ట్రం విభజించే టైంకి వచ్చాక నోరు నెత్తిన కొట్టుకొని మాకు అన్యాయం జరిగిపోయిందని వాపోయాం రే. అలాంటి ప్రమాదం రేపు ఉండదా? ఇప్పుడు లేకపోయినా ఒక 100 సంవత్సరాల తర్వాత కానీ లేదా 200 సంవత్సరాల తర్వాత అయినా కానీ వికేంద్రీకరణ లేకుండా అన్నీ ఒకేసారి కేంద్రీకృతం అయితే ప్రమాదం కాదా? మిగతా ప్రాంతాల మనోభావాలు తినవా? మీరు ఉత్తరాంధ్రకు ఇంత మాట్లాడుతుంటే మీ హయాంలో ఉత్తరాంధ్రకు చెప్పుకోదగ్గది ఒకటనే చేసిండ్రా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే ఎప్పటి నుంచో ఉన్న ఉద్దాన సమస్య తీరలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ కాలేదా? విశాఖపట్నానికి అనేక సంస్థలు తేలేదా? మీరు మాత్రం చెప్పరు. మీ పత్రికలు మీకు సంబంధించిన మీడియాలు మాత్రం వాటి గురించి చెప్పరు, మాట్లాడరు. ఎంత అన్యాయం సార్! ఒకవేళ మీరు అధికారంలో ఉన్నారని ప్రతిదీ కూడా అబద్ధం చెప్తుంటే ఎట్లా ఉండాలో చూస్తూ. చేతగాంతనం, ఎవరు చేతగాంతనం సార్? మీరు ఒక రాష్ట్రానికి సీఎంగా ఒక తండ్రి స్థానంలో ఉండి అన్ని ప్రాంతాలు సమదృష్టితో చూసే ఇది లేకుండా ఎవరు చేతగాంతనం? రాష్ట్రంలో ఎక్కడెక్కడ మంచి మంచి సంస్థలు ఉంటే వాటి అన్నింటిని తెచ్చి అమరావతిలో పెట్టాలని చూస్తున్నారు. ఎవరు చేతగాంతనం? మళ్ళీ ఏమంటే రాయలసీమకు కూరగాయలకు సంబంధించి ఏదో ఒక హబ్బు అంట, డ్రోన్ టెక్నాలజీ అంట, ఏమై వచ్చేదిలే సచ్చేదిలే, ఊరకు అంతే మాటలు. దేనికి సార్ ఇవన్నీ?
ఆ కొప్పర్తిలో ఉన్నటువంటి మెయిన్ ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి దాన్ని తీసుకుని అమరావతిలో పెట్టాలని చూస్తుంది. పోనీ ఇన్ని అమరావతిలో పెడుతున్నారు కదా, మీ సొంత సంస్థని హెరిటేజ్ ఎందుకు అసలు అమరావతిని ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇక్కడ కూడా మాకు ఒక డౌటే. మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ మీకు సంబంధించిన సొంత సంస్థలు మాత్రం అక్కడ ఏర్పాటు చేయడం లేదు. ఊరికే ఏదో గాలి కబుర్లు చెప్తుండ్రు, అవి వచ్చాయి ఇవి వచ్చాయి అని. వద్దు సార్, మీ చేత అయితే చేయండి. పక్కన వాళ్ళు నిందేసి వాళ్ళ చేతగాంతనం అనుకుంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైట్, ఎలక్షన్లు ఓడిపోవడం గెలవడం అనేది మీకు కూడా తెలుసు. ఏ ఒక అంశం ఆ రోజుకి ఎన్నికలు గెలవడానికి ఉపయోగపడుతుందో ఉపయోగపడదనేది మీకు కూడా చాలా బాగా తెలుసు. ఇప్పటికైనా మీరు చెప్పిన విషయాల మీద స్పష్టంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా, చాలామందికి తెలుసు మీరు ఏం చెప్పింది, ఇంత ముందులా కాదు కదా. ఇప్పుడు సమాజం పట్ల జరుగుతున్న ప్రతిరోజు తతంగం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మీరు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు వన్ సైడ్గా మాట్లాడేస్తే ఎవరు నమ్ముతారు అనుకోవద్దు. ఓకే రైట్ ఫ్రెండ్స్, వీళ్ళు చెప్తున్న అబద్ధాలను ఎప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలను మేల్కొల్పి ఒక రకంగా చెప్పాలంటే ఒకరో ఇద్దరు ఎక్కడ మిగిలిపోయి వాళ్ళకి నిజాలు చెప్తూ ఈ రాష్ట్రాన్ని నిజంగా చెప్పాలంటే ఒక రకంగా వీళ్ళ బారి నుంచి సంరక్షించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే స్థానంలో ఉండి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయింది, ఇప్పటికి కూడా అదే రకమైన మాటలు అదే రకమైన ఆరోపణలు చేస్తుంటే ఇంకా ఎప్పుడు వీళ్ళు చేయగలిగేది? అంటే ఈ మిగతా కాలం అంతా ఇలా గడిపేద్దాం అనుకుంటున్నా, గతం మీద వేసేసి మంచిది కాదు. ఓకే రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.